పరిసయ్యులు ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే మతం తట్టుకోలేకపోయింది. సరే, మంచి వాక్యం తీసాడు చెప్తా ఆగండి. ఆకాశమేఘారూఢుడై అసలు ఏం చెప్పాడు అక్కడ చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 వచనం చూడండి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అంటే ఈయన చెప్పిన ఆకాశమేఘారూఢుడై రాబోచున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ నించున్న వాళ్ళలో కొందరు చచ్చిపోకముందే నేను మేఘారూఢుడై వచ్చేస్తాను. అసలు క్రైస్తవం మొత్తం కూలిపోవడానికి ఈ ఒక్క లైన్ సరిపోద్దండి. సింగిల్ లైన్ సెంటెన్స్. టోటల్ క్రిస్టియానిటీ మటాష్ స్మాష్ బూడి కూడా దొరకదు. కానీ ఇంత తేలిగ్గా కొట్టేగిన క్రైస్తవాన్ని కూడా ఇన్ని అబద్ధాలతో నిలబెడుతున్నారు కదా, అది గొప్పతనం. యేసు రెండో రాకడ ఎక్స్పైర్, ఆ కాలంలోనే రావాలి. ఇది చాలా క్లియర్ గా ఉంది బైబిల్లో. నేను ఈ తరం గతించక ముందే వచ్చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. యేసు శిష్యులు పౌలు కూడా అదే ప్రచారం చేశారు. మన తరంలోనే ఆయన రెండో రాకడ ఉంటుంది, మీరు తొందరగా మతం మారిపోండి. ఇదే చెప్పారు. బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ భాష తెలియదా? ఇప్పుడు హిందీ భాష పరిజ్ఞానం వచ్చే తెలుగు భాష అర్థం కాదు వీడికి. మీరు రావక ముందే నేను వస్తానని చెప్తున్నాడు. యేసు అక్కడ వచ్చాడా? ఎక్స్పైర్ అయిపోయింది. క్రైస్తవ సోదరులారా, కరుణాకర్ సుగుణ గారు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకట ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. విన్నాం కదా. అసలు ఈ లూకా సువార్త 21వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడిన ఈ వాక్యం, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వ్రాయబడింది. అంటే ఈ తరము గతింపదు, తరము అనే పదాన్ని తీసుకుని ఈ తరము అంటే ఒక కాలంలో జీవించే ప్రజలు అనే అర్థాన్ని తీసుకుంటున్నారు. మరి ఆ పదానికి అదే అర్థం కాదు. కానీ ఆంధ్ర భారతి తెలుగు నిఘంటు శోధన డిక్షనరీని మనం చూస్తే ఇక్కడ తరము అనే పదానికి పురుషాంతరము అని వ్రాయబడి ఉంది. అంటే ఎడతెగక వచ్చు ఒక వంశము, ఒక జాతి అని వ్రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ రాకడ కోసం చెప్తూ ఏమంటున్నారు? ఈ లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు, అవన్నీ జరుగు వరకు ఈ తరము గదంపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఈ తరము ఏదైతే ఉందో, యూతుల వంశం ఏదైతే ఉందో, ఆ యూతుల వంశం నశించిపోదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే తరము అంటే ఒక జాతి, ఎడతెగక అంటే యాకోబు నుండి ప్రారంభమైన ఈ ఇశ్రాయేలీలు లేదా ఈ వంశం, యూదా వంశం మరి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వరకు ఆ శేషం నిలిచే ఉంటుంది, నశించిపోదని చెప్పడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ లూకా సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అక్కడ కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారితో ఆ యెరూషలేము దేవాలయం యొక్క గొప్పతనాన్ని, ఆ నిర్మాణాన్ని చూపించి దాన్ని అభినందిస్తూ ఉంటారు, ఆ గొప్పతనం చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఈ దేవాలయము రాతి మీద రాతైనను ఉండకుండా కూల్చబడుతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో, ఈ ప్రవచనాన్ని మరలా ఎక్కడికి లూకా సువార్త 21వ అధ్యాయం 20 నుండి 25 వచనాలు మనం చూస్తే, ఈ యెరూషలేము పట్టణానికి కలగబోవు ఆ వినాశనం కోసం యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ప్రవచించడం జరిగింది. ఏంటి ఆ ప్రవచనం అంటే, మరి యెరూషలేము పట్టణం మరి అన్యుల సైన్యములతో ముట్టడించబడుతుంది. మరి అప్పుడు యెరూషలేముకు నాశనము సమీపించిందని మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత యెరూషలేములో ఉండేవారు కొండల మీదకి పారిపోవాలి. మరి పల్లెటూళ్ళలో ఉండేవారు యెరూషలేము లోపలికి రాకూడదు. అనేక మంది మరి కత్తి వాత చేత కూల్చబడతారు, అంటే చంపబడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే ప్రవచనం చెప్పారు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి రోమన్ సేనాధిపతి అయిన టైటస్ అనేవాడు యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి దేవాలయాన్ని కూల్చి అనేక మంది యూదుల్ని చంపడం జరిగింది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమంటున్నాడంటే,
ఈయన మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన ప్రభావంతో రెండవ రాకట్లో వచ్చేంత వరకు మరి యూదులకి ఎన్ని శ్రమలు కలిగినా ఆ రెండవ రాకడ వరకు ఈ వంశం ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన 2 స్టేట్మెంట్లు ఉంటాయి. ఒకటి లూకా సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో మరి అయితే అంతము వెంటనే రాదు అని చెప్పడం జరిగింది. అలా మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలి అని చెప్పారు. అంటే యేసు ప్రభు సువార్త నాకు అందలేదు అనేవాడు భూమి మీద ఉండకూడదు, అప్పుడు నేను వస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మరి గౌరవనీయులు భాస్కర్ రాజు గారు మన ముందు ఇంకొక విషయాన్ని పెట్టారు. మరి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలు ఎలాంటి వాళ్ళందరూ మరి మారే అవకాశం లేదు కాబట్టి మీ దేవుని రాజ్యం రారని ఆయన చెప్పారు. ఆ క్లిప్పింగ్ మనం చూద్దాం. తర్వాత ఈయన ఏమంటారంటే ఈ యేసుక్రీస్తు రాజ్యం అంతా వస్తుంది, అంటే దేవుని రాజ్యం అంతా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభా అంతా కూడా క్రైస్తవానికి మారిపోవాలి, మారిపోస్తే దేవుడి రాజ్యం వచ్చినట్టు అని చెప్తున్నాడు. మరి మీ దేవుడి రాజ్యం సౌదీ అరేబియాలో, ఈజిప్టులో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఎప్పుడు వస్తుందో క్లారిఫై చెయ్యి. అసలు రాదు. నీ దేవుడి రాజ్యం అసలు వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే అవి ఇస్లామిక్ కంట్రీస్. అంతెందుకు మన కాశ్మీర్లో వస్తుందా నీ దేవుడి రాజ్యం? అసలు రానే రాదు. అంటే దీని ప్రకారం యేసు రెండో రాకడ వచ్చే అవకాశమే లేదు. 1000 సంవత్సరాలన్నా కానీ ఇస్లాం బ్రతికున్నంత వరకు నీ దేవుడి రాజ్యం రాదు. చూసాం కదండి. అయితే ఇక్కడ అసలు యేసు ప్రభు రెండో రాకట ఉంది అనేది ముస్లిం సోదరులే ప్రకటిస్తున్నారు. అవసరమైతే ఈ క్లిప్ చూడండి ఒకసారి. పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ స్వారు హదీసులు తెలియజేస్తున్నారు, ప్రళయానికి ముందు, ప్రళయానికి సూచనగా అల్లా సుబ్హానహు వ తఆలా మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాంని అవతరింపచేస్తాడు. అంటే ఆయన ఆకాశంపై నుంచి అవతరిస్తారు. ఎలా అవతరింపజేస్తారు, ఎక్కడ, సందర్భం కూడా హదీసులో వివరించడం జరుగుతుంది. సిరియాలోని తూర్పు డెమస్కస్లో ఉన్నటువంటి ఒక మసీద్ యొక్క తెల్లటి మినార్ పై నుంచి ఈసా అలైహిస్సలాం దిగుతారు. 2 దైవదూతల యొక్క రెక్కలను తన 2 చేతులతో పట్టుకొని దిగుతారు. అప్పుడు వారు కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి 2 వస్త్రాలు ధరించి ఉంటారని ఇంత స్పష్టమైన సందేశాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు యేసువారి రెండో రాకడ, ఈసా అలైహిస్సలాం రెండో రాకడ గురించి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ ఉందని ముస్లింలే ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు రెండవ రాకడ కోసం వారు కూడా నిరీక్షిస్తున్నారన్న విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి బ్రదర్ కరుణాకర్ సుగుని గారు, గౌరవనీయులు భాస్కర్ రాజు గారు యేసు ప్రభు రాకట ఎక్స్పైర్ అయింది అనడంలో ఏమాత్రం నిజం లేదు. వాళ్ళ వాదన బైబిల్కి ఏమాత్రం సరిపోదనే విషయాన్ని మరి క్రైస్తవ సోదరులు గమనించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. ఆమెన్.